ఈరోజు మనము మొట్టికాయలు పచ్చడి చేసుకుందాము. ఈ తాలింపు కూడా పెట్టుకుంటారు కదా, పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ కడప జిల్లాలో ఈ మొట్టికాయలు అంటారు, కొంతమంది గోడు చిక్కుడుకాయలు కూడా అంటారు. కొన్ని మొట్టికాయలు 1/4 కిలో, 3 టమాటాలు, 1 ఆనియన్, 10 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, 6 తెల్లవాయిలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 రెమ్మ కరివేపాకు. ఇప్పుడు ఆయిల్ వచ్చాను, 2 స్పూన్లమైన ఆయిల్ పోసినాను. ఆయిల్ హీట్ ఎక్కుని ఇప్పుడు నూనె హీట్ ఎక్కింది. ఇప్పుడు మొట్టికాయలు వేస్తున్నాను. కడిగి పెట్టుకోవాలి నీట్గా పక్కన. మొట్టికాయలు నేను కడిగి పెట్టుకున్నాను. మీకు వచ్చే తీయాలి. ఇవి కొంచెము ఏగినాయి చూడండి మొట్టికాయలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇప్పుడు టమాటా, ఎర్రగడ్డ వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు చింతపండు వేసుకున్నాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. ఇట్లా కలుపుకొని సన్న మంట మీద మగ్గనిచ్చుకుందాము. చూడు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటా పండు అంతా ఏగింది మొట్టికాయ. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర, పసుపు, జీలకర్ర ఇట్లా కలుపుకోవాలి. చూడండి, అన్నీ మగ్గినాయి బాగా నీట్గా. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాం. ఈ చల్లారినాక రోట్లో నూరుకుందాము. కాలుతున్నాయి. పచ్చిమిరపకాయలు తీసుకొని ముందు మనము పచ్చగా దంచుకున్నాక ఇప్పుడు టమాటా, చింతపండు, మొట్టికాయలు, ఎర్రగడ్డ అన్నీ వేసుకున్నాం కదా, జీలకర్ర, ఇవన్నీ రోట్లో పచ్చడి దంచుకున్నాం. ఆరుపాయలు తెల్లవాయిలు వేసాను. నూనె పోసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కింది. 1 స్పూను పోపు దినుసులు, తెల్లవాళ్ళు ఇలా పగలు కొట్టుకొని వేసుకోవాలి, లేకుంటే పగులుతాయి. స్టవ్ తగ్గించా. ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు,
దీంట్లో వేసుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాం. మొట్టికాయ చట్నీ ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.